హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేకా యాత్ర అఫీషియల్ ఛానల్. నేను మీ జేకా యాత్రికుడిని. ఈరోజు నేను మీకు చూపించబోయే పుణ్యక్షేత్రం రామతీర్థం పుటాలమ్మ. ఇది వచ్చేసి మన ఆళ్ళగడ్డకి 20 కిలోమీటర్ల దూరంలోనే కొలువై ఉంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత, ఈ గుడిలో జరిగే పూజలు, వాటి యొక్క విశిష్టత ఇవన్నీ నేను మీకు గుడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకు గుడి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి ఆ గుడి గురించి మనం మొత్తం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అహోబిల క్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రదేశానికి ఆళ్ళగడ్డలోని పాత బస్టాండ్ సర్కిల్ నుంచి షేర్ ఆటోలు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఈ ఆలయానికి ఆదివారం రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు మిగిలిన రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శించే పాటైతే స్వామివారికి మీరు ఏదైతే సమర్పించాలనుకుంటున్నారో, కొబ్బరికాయ మరియు పూలు, పండ్లు, ఇతర వస్తువులు ఏవైనా సమర్పించాలనుకున్నట్లయితే తప్పకుండా మీతో పాటు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో వివాహాలు మరియు పుట్టెంటుకలు విరివిగా జరుపుకుంటారు. అవి జరుపుకునేందుకు ఆలయ సిబ్బంది ఆలయం పక్కనే కొన్ని గదులనైతే నిర్మించారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి టెంపుల్ ఈవో గారిని సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా వచ్చినట్లయితే ఆలయ అర్చకులను సంప్రదించినా సరిపోతుంది. వారికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ మరియు ఈ ఆలయం యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్వామివారికి తడి బట్టలతో వారు పోసుకుంటూ ప్రదక్షిణలు చేస్తే మన మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతారు. వివాహం కానివారు, సంతానం లేనివారు, నాగదోషాలు ఉన్నవారు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి తడిబట్టలతో వారు పోస్తూ 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి పాలన సమర్పిస్తే వారి యొక్క కోరిక నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రవేశం పూర్తిగా ఉచితం. ఎలాంటి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మన ఆలయ గర్భగుడిలో ఉన్నాము. ఇక్కడ ఉన్న అర్చకులతో మాట్లాడి ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే. మీ పేరు? నాగేశ్వరరావు. శ్రీ పుట్టాలమ్మ దేవతాయ నమః. ఈ క్షేత్రం నందు స్వామి మొదట నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఆ ఉగ్రంతో కొండలు కోనలు తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చినట్టు చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు మనశ్శాంతి కలిగి తపం చేసుకోవాలనే సంకల్పం కలిగిదట. అప్పుడు ఈ ప్రదేశంలో ఎక్కడ నీళ్ళు లేకపోతే తూర్పు దిక్కున ఉన్న కొండ చివరన గదతో కొట్టి ఒక తటాకాన్ని సృష్టించుకొని అందులో తీర్థం తీసుకొని నామం ధరించుకొని పైన యోగాన్ని కూర్చున్నట్టు చెప్తారు. అందుకని ఆయన యోగానంద నరసింహస్వామి అంటారు. ఈ క్షేత్రాన్ని నామతీర్థం అంటారు. అక్కడ స్వామి స్వయంభూము శిల్పులతో చెక్కినది కాదు, కొండ వంటి ఉద్భవించిన శిల్పం అన్నమాట. తర్వాత పరశురాముడు క్షత్రియ సంహారం చేసి ఆ పాపరక్షాలన కోసం 21 మార్లు భూప్రదక్షిణ చేస్తాడు. ఆ సమయంలో స్వామి తీసిన తటాకం ప్రక్కలోనే శివప్రతిష్ఠ గావించాడు అనమాట. ఆయన శివప్రతిష్ఠ చేయడం వల్ల ఈ క్షేత్రాన్ని నామతీర్థం అనేది పరశురామ తీర్థంగా మారిపోయింది క్షేత్ర పేరు. అది రాను రాను రామతీర్థంగా నిలిచింది అనమాట. అక్కడ స్వామి ప్రతిష్ఠించే లింగాన్ని పరశురామలింగంగా భావిస్తారు, పరశురామలింగంగా పిలుస్తారు. తర్వాత ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసినట్టు చెప్తారు. ఈ ఆలయంలో ఆ ప్రదేశంలో వల్మీకం పెరిగింది అనమాట. పుట్ట క్షేత్రపాలికగా ఉంటుంది. ఈమెకు పూజ జరగాలని పార్వతీ ఈశ్వరుని పెట్టినట్టు అదేవిధంగా స్వామి అనుగ్రహించాడు చెప్తారు అన్నమాట. ఇక్కడ ఈ అమ్మవారిని కొలిసిన వాళ్ళకు సంతానం లేని సంతానము, ఉద్యోగ ప్రాప్తి, రుణ బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ ఈమెను కొలిచిన వాళ్లకు నయం కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రతి ఆదివారము భక్తులు విరివిగా వస్తారు. ఈ దేవాలయము దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నది. ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి మార్చిలో అంటే పాల్గొన బహుళ శుద్ధ త్రయోదశి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి నరసింహస్వామికి. సేమ్ అదే సమయంలో ఇక్కడ పుట్టాలమ్మ దగ్గర శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. తర్వాత మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది. ఈ కార్తీక మాసము, శ్రావణ మాసము అమ్మవారికి విరివిగా వస్తారు. చీర చార సమర్పించుకోవడము, భక్తాదులు వాళ్ళ ముక్కులు తీర్చుకోవడము జరుగుతుంది. ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి ఎవరైనా రావాలనుకున్నట్లయితే ముందుగా
బుకింగ్ చేసుకోవడానికి కానీ పూజలకు సంబంధించి కానీ అట్లా ఏదన్నా వాళ్ళు బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఈవో గారితో సంప్రదిస్తే ఈవో గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అర్చకులను కూడా కలిసి మీరు అర్చకులకు ఫోన్ కాల్స్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. ఇక్కడ ఈ ఆలయము ఆర్లగడ్డకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు బస్సు సౌకర్యం అందుకున్నది. ఈ గుడికి ఒక ప్రత్యేకత, దైవ సర్పం అనేది గుడిలో తిరుగుతుందంటారు. ఇది ఎంత పూర్వము ఇక్కడ స్వామి సర్పరూపంతో సంచరించేవారని చెప్తారు. అందుకని ఈ ప్రాకారంలో ఎవరు కూడా పడుకునేవారు కాదు. పూర్వం అది ఆ స్పర్శ తాకి కళ్ళు పోవడం అట్లా జరిగిందని చెప్తారు పెద్దలు. ఇప్పటికి కూడా అది ఆనవాయితీ కొనసాగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఎక్కడ చూడనట్టుగా మనకు పుట్టకే మనకు గుడి కట్టారనమాట. అవును. మీరు అక్కడ ఉండి లోపల పూజలు చేస్తూ ఉన్న టైంలో మీకు ఎప్పుడైనా సర్పరూపంలో స్వామివారి దర్శనం ఇవ్వడం అనేది ఏమన్నా జరిగిందా? సర్పము అంటే తిరగడం జరుగుతుంది, కానీ మేము మాకంటే కూడా మా పెద్దలు దాన్ని చూడడం జరిగిందనమాట. పూజ చేసే సమయంలోనే స్వామి సర్పరూపంతో కనిపించడం జరిగింది, చూసినారు అన్నమాట మా పెద్దలు. ధన్యవాదాలండి. ఆలయానికి ఎదురుగానే ఉన్నటువంటి ఈ శివాలయంలోనే పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకనే ఈ శివలింగాన్ని పరశురామలింగంగా పిలుస్తారు. మరియు ఇక్కడికి కార్తీక మాసంలో జనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుడి పక్కనే ఉన్నటువంటి ఈ నడక మార్గం ద్వారా మనమైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుందాం. ఇప్పుడైతే మనము లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఈ ఆలయాన్ని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. దీనికి రావాలంటే మనకు ఆలయం ముందుగా ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకొని మెట్లెక్కి కూడా పైకి రావచ్చు. లేదు అని అంటే రోడ్డు మార్గం కూడా ఉంది, అది నీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ ఆలయం టైమింగ్స్ వచ్చినట్లయితే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అయితే గుడి ఓపెన్లో ఉంటుంది. మనం వచ్చిన టైము ఆల్రెడీ ఇప్పుడు 1:15 అయిపోవడంతో గుడిని అయితే క్లోజ్ చేశారు. సో నేను మీకు గుడి లోపల చూపించలేకపోతున్నాను. ఆలయం ముందుగా ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలో నుంచి అయితే మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆదివారాలు మరియు ప్రత్యేక దినాలు కాకుండా మీరు ఇక్కడికి రావాలనుకున్నట్లయితే మీ సొంత వెహికల్స్లో వస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే మిగిలిన రోజుల్లో ఇక్కడ ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే జరగడం లేదు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా ఒకసారి మీరు మీ కుటుంబ సభ్యులు ఈ గుడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.